ఇక ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ అధినేత జగన్ టూర్లలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మొన్నటి వరకు జగన్ పర్యటనలో రప్పా రప్పా అంటూ బ్యానర్లు, ప్లకార్డులతో క్యాడర్ రచ్చ చేసేవారు. అయితే ఈ స్లోగన్ సొసైటీని రెచ్చగొట్టేలా, రౌడీజాన్ని ఎంకరేజ్ చేసేలా ఉన్నాయంటూ పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంతో సీన్ మారిపోయింది. పోలీసుల ఎఫెక్ట్ తో రీసెంట్ గా శ్రీకాకుళం టూర్లో కానీ, లేటెస్ట్ గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి టూర్లో కానీ ఎక్కడా కూడా రప్పా రప్పా బ్యానర్లు కనిపించలేదు. వాటి ప్లేస్ లో ఇప్పుడు కొత్త స్లోగన్స్ వచ్చేసాయి. దేవరపల్లిలో పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ కు "నువ్వే మా రారాజు, నువ్వే మా దేవుడు" అంటూ ఫ్యాన్స్, మహిళలు ప్లకార్డులతో వెల్కమ్ చెప్పారు. అయితే ఎక్కడైనా రప్పా రప్పా బ్యానర్లు కనిపిస్తే వెంటనే అరెస్టు చేయడానికి పోలీసులు స్పెషల్ టీమ్స్ ని కూడా రంగంలోకి దించారు. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ తో వివాదాస్పద బ్యానర్లు మాయమై కొత్త ప్లకార్డులతో జగన్ టూర్ సాగడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రదర్శిస్తున్న బ్యానర్లో వచ్చిన మార్పుకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి అగ్రెసివ్ బ్యానర్స్ పై ఒక కూల్ బ్యానర్స్ రావడానికి గల మార్పు ఏంటి, ఎలా చూడాలి? రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలు ఏమున్నాయో అయితే కనుక ఇప్పుడు భిన్నంగా కూడా మారాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మాదిరి మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఏదైనా జిల్లాకు పర్యటన వెళ్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి ప్లకార్డులు పూర్తిస్థాయిలో కూడా అత్యుత్సాహంగా దాదాపు మనం చూసుకోవచ్చు రఫా రఫా అంటూ ఇలాంటి ఏదైతే ప్లకార్డులు పట్టుకొని పూర్తిస్థాయిలో కూడా ఆయనకైతే కనుక పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికే సిచ్యువేషన్ అయితే కనుక గతంలో మనకు కనపడిందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే జిల్లాకి వెళ్తాడో ఆ జిల్లా అంతా ప్రధాన కూడల్లో కూడా పెద్ద ఎత్తున సర్కిళ్లలో కూడా ఫ్లెక్సీలు వేస్తూ కూడా రఫా రఫా అనే వర్డ్లు వాడుతూ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ మార్చారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో ఆయన పర్యటనకు ఎక్కడ వెళ్ళినా కానీ పూర్తిస్థాయిలో ఆయన ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా పూర్తిస్థాయిలో కొత్త పదాలు వాడుతూ అలాగే కొత్త ట్రెండింగ్ సంబంధించినటువంటి పదాలు వాడుతూ కూడా ఆయన కనుక పిలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే రఫా రఫా అనే పదాన్ని వాడిన నేపథ్యంలో కూడా అప్పుడు దాదాపుగా పోలీసులు ఎవరైతే ఆ ప్లకార్డులు పట్టుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. దానికి అత్యుత్సాహం చూపించినటువంటి వాళ్ళందరూ కూడా రిమాండ్కు పంపించిన పరిస్థితి అనేది నెలకొని చెప్పి. అయితే ఈ నేపథ్యంలో కుటుంబ ప్రభుత్వం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అలాగే కార్యకర్తలందరూ కూడా రూటు మార్చి దాదాపుగా ఇప్పుడు ఆయన ఏదైతే మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు అలాగే శ్రీకాకుళం అలాగే దేవరపల్లి పొగాకుకు సంబంధించిన రైతులకు సంబంధించిన మద్దతుగా ఆయన వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా మనసున్న మహారాజు అలాగే దాదాపుగా "నువ్వే మా దేవుడివి, నువ్వే మా నాయకుడివి" అంటూ కూడా పూర్తిస్థాయిలో ట్రెండింగ్ గా మార్చి పదాలను కూడా పూర్తిస్థాయిలో కూడా జనాలకి తీసుకొచ్చి ఆకర్షణ కలిగించే విధంగా కూడా కార్యకర్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న దేవరపల్లిలో మనం చూసుకుంటే కనుక పొగాకు రైతులకు వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ దాదాపు కార్యకర్తలందరూ కూడా ఈ ఏదైతే మనసున్న మహారాజు అలాగే "నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వే మాకు కావాలి" అంటూ కూడా పూర్తిస్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ఇప్పుడైతే కనుక పెద్ద ట్రెండింగ్ గా మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ రఫా రఫాకు సంబంధించి ప్లకార్డులు ఎక్కడ పట్టుకుంటారు ఏంటి అన్న పైన కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున నిఘా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, మరోపక్క మనం చూసుకోవచ్చు ఎస్బీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరోపక్క ఐడి పార్టీకి సంబంధించిన మరోపక్క అందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ ఇటువంటి ప్లకార్డు పట్టుకున్నా కానీ వాళ్ళని పట్టుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే పుస్తకాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొత్తగా ఏదైతే మనసున్న మహారాజు అలాగే "మా దేవుడు నువ్వే" ఇలాంటి వాదాలన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా రాజకీయంగా ట్రెండింగ్ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవి మైనస్ తీసుకొస్తాయా లేకపోతే ప్లస్ తీసుకొస్తాయనే దిశగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అయితే కనుక దాదాపుగా ఈ వర్డ్స్ అయితే కనుక బాగా ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సుధీర్.
ఎస్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక కీలక మంత్రి